నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. 16 తారీఖు శుక్రవారం రోజున కుంభరాశి వారికి ఖచ్చితంగా మధ్యాహ్నం 3:28 తర్వాత జరిగేది ఇదే. అయితే కుంభరాశి వారికి ఏం జరుగుతుందో వీడియోను చివరి వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలోనే 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులకి కుంభరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశాధిపతి వచ్చేసి గురువు మరియు శనీశ్వరుడు. ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శనిదేవుడి యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా ఉంటుంది. అదేవిధంగా కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అయితే గోచారం మధ్యస్థమ ఫలితాలను అయితే ఇస్తుంది. వీరికి కష్టపడితేనే తప్ప ఫలితం ఉండదని చెప్పుకోవచ్చు. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఈ సమయంలో కుంభరాశి వారికి ఉంటుంది. ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే వ్యక్తిగతంగామైనటువంటి సమాచారాలను ఎవరికి ఇవ్వకూడదు. ఎందుకు అంటే చాలామంది మీ చుట్టూరా ఎంతోమంది శత్రువులు ఉంటూ ఉంటారు. మీ ఎదుగుదలను చూసి ఓర్చుకోలేనటువంటి వ్యక్తులు చాలామంది ఉంటూ ఉంటారు. కానీ ఆ వ్యక్తులు ఎవరు ఏంటో మీరు గ్రహించలేకపోతూ ఉంటారు. తద్వారా ఏ వ్యక్తులతో ఎలా ఉండాలి, ఎప్పుడు ఎలా నడుచుకోవాలి అనేటువంటి అంశాలపైన అవగాహన అనేది మీకు పూర్తి స్థాయిలో అవసరం. ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు వ్యక్తిగత సమాచారాన్ని కూడా ఎవరితో పంచుకోకూడదు. నమ్మక ద్రోహం చేసేటువంటి వ్యక్తులు కూడా మీ చుట్టూలా ఉండే అవకాశం అయితే ఎక్కువగా ఉంది కనుక మీరు ఈ యొక్క విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అయితే చాలా అనుకూలంగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. గోచారం కూడా వీరికి మధ్యస్థంగా ఉన్నప్పటికీ కూడా కష్టపడితే తప్పకుండా ప్రతిఫలితం అయితే ఉంటుంది. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం ఎలా ఉంది అంటే కనుక ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇక అన్ని విధాలుగా కూడా బాగా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో వీరికి తప్పకుండా కూడా మధ్యాహ్నం తర్వాత జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అయితే మధ్యాహ్నం తర్వాత వీరికి రావాల్సినటువంటి ధనం వస్తుంది. వీరికి ఏదైనా బాకీలు ఏదైనా ఉంటాయో అవన్నీ మొండి బాకీలన్నీ ఏమైనా ఉంటాయో అవి రావాల్సినటువంటి ధనం అయితే ఖచ్చితంగా కూడా వీరికి వస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి రావాల్సిన ధనం అనేది వస్తుంది. అదే విధంగా చూసుకున్నట్లయితే ఉద్యోగ అవకాశాలు అయితే కూడా ఎక్కువగా వస్తాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క కుంభరాశి వారికి. అలానే వీరికి ధనం అంటే ధనంతో పాటు ఆస్తి ఏదైతే ఉందో అది కూడా వస్తుంది. కోర్టుకు సంబంధించిన విషయాలలో విజయాన్ని పొందుతారు. అంతేకాకుండా వీరు కోర్టు కేసులలో కాకుండా భూమికి సంబంధించినటువంటి ఏవైనా ఆ చిన్న చిన్న సమస్యలు ఉన్నా సరే అవి కూడా తొలగిపోయి ఈ సమయంలో వీరికి మంచి ఫలితం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక రేపటి రోజున వీరికి పెద్ద రహస్యం అనేది బయటపడబోతుందని చెప్పుకోవాలి. అది కూడా కొంతమంది వ్యక్తుల ద్వారా వీరు ఎప్పటి నుండో దాచిపెట్టినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు అయితే రేపటి రోజున తప్పకుండా బయటపడేటువంటి సూచనలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. మరి ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ రాశి వారు చాలా దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారండి. ఎవరు ఏ మాట అన్నా కూడా కొంచెం అంటే వీరికి ఏదైనా బాధ కలిగించే విషయం మాత్రం వీరికి అమితమైనటువంటి కోపం వచ్చేస్తుంది. అలాగే కోపం వచ్చిందనే కాదండి, వీరికి ఏదైనా కోపం వచ్చిందంటే ఆ కోపానికి ఒక అర్థం ఉంటుంది. అంటే ఊరికి ఎవరి మీద కూడా ఏది కూడా కోప్పడరు, అలాగే అనాలని చెప్పేసి అనరు. ఏదైనా కానీ ఒక విషయం ఉంటేనే దాన్ని లోతుగా పరిశీలించి అది నిజమా కాదనే విషయాన్ని తెలుసుకొని ఆ తర్వాత కోపాన్ని పెంచుకుంటారు. అలా కాకుండా అనవసరమైన విషయాలు ఎందుకు కానీ ఎక్కువగా అంటే ఇంట్రెస్ట్ లేని అవసరం లేనటువంటి విషయాలను వీరు అసలు పట్టించుకోరు. అలాగే టేక్ ఇట్ ఈజీ అనేటువంటి విషయాలను కూడా అంటే పోనీలే అని చెప్పేసి వదిలేస్తారే కానీ ఎవరిని కూడా ఎక్కువగా కోపంతో కానీ లేదంటే కక్ష సాధింపు చర్యలుగా అయితే వీరి ప్రవర్తన అసలు ఎప్పటికీ కూడా ఉండదు. అయితే
వీరికి కొన్ని సంవత్సరాల నుంచి కాల కష్టాలు, సమస్యలు ఎన్నో రకాలుగా వీరు బాధ పెట్టినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ కూడా వీరు ఎక్కడ కూడా తగ్గకుండా, ఎవరి దగ్గర కూడా చేయి చాపకుండా ప్రతిరోజు కూడా వీరు చేయాల్సినటువంటి పనులన్నీ కూడా సక్రమంగా సజావుగా సాగించుకుంటూ ఉంటారు. కుటుంబ సభ్యులతో చక్కగా మసలుకుంటారు. కుటుంబానికి కావలసినవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటుంటారు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రాశి వారికి కుటుంబం పట్ల అమితమైన ప్రేమ అండి. వారి కోసం వీరు ఏదైనా సాధిస్తారు, ఎంత కష్టమైన పడతారు. అలాగే వారి కోసం ఏదైనా ఇవ్వాలన్నటువంటి తపనత వీరికి చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. స్త్రీలు కానీ పురుషులు కానివ్వండి, ఈ రాశి వారికి అంతే విధమైనటువంటి కష్టాన్ని, శ్రమను చాలా ఎక్కువగా చూపించడానికి ముఖం చూపిస్తారు. అంటే ఊరికి ఏదైనా కావాలని చెప్పి అనుకోరనమాట. ఏదైనా కానీ ఒక కష్టం చేస్తేనే మనిషికి ఏదైనా ప్రతిఫలం దక్కుతుంది. కాబట్టి ఆ కష్టం వెనుక ఉన్నటువంటి బాధ, శ్రమ అనేది ఎలా ఉంటుందనేది రాశి వారికి బాగా తెలుసు. కాబట్టి ఎంత కష్టాన్నైనా భరిస్తారండి, ఓపికతో భరిస్తారు. చిన్నప్పటి నుండి కూడా వీరికి అలవాటు అయిపోయిందనమాట. ఆల్రెడీ ఎన్ని సంవత్సరాల నుంచి, చిన్నప్పటి నుంచి వయసుకు ఎక్కువగా అంటే వీరి కష్టాలను అలా అనుభవించేస్తారనమాట. చిన్న వయసు నుంచే పెద్ద వయసులో అనుభవించాల్సిన బరువు బాధ్యతలు కావచ్చు, కష్ట నష్టాలు కావచ్చు, ఇవన్నీ కూడా చిన్న వయసులోనే ఒకదాని తర్వాత ఒకటి ఎదురవ్వటము ఉండటం వల్ల ఏంటంటే వీరు కఠినంగా, దృఢంగా మారిపోయారనమాట. ఏదైనా కానీ వస్తే రాని అని చూసుకుందాం అన్నట్టుగా డిసైడ్ అయిపోయి ఉంటారనమాట. ఇక ఏ కష్టమైన, నష్టమైన అన్నీ సంతోషమైన సమభావంతో స్వీకరిస్తారు. ఏది కూడా ఎంతవరకు భగవంతుడు మనకి ఇచ్చాడో అంతవరకే ప్రాప్తం అన్నట్టుగా వీరికి మనస్తత్వం అలా ఉంటుందన్నమాట. అలాగే వీరి వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే వీరికి కోపం అనేది చాలా ఎక్కువగా ఉంటుందని అని అందరు చెప్తుంటారు. కానీ నిజంగా వీరికి ఒక మాట మనసులో, ఒక మాట చాటున ఒక మాట చెప్పడం చేత కాదండి. ఎందుకంటే ఇప్పుడు సొసైటీలో ఎక్కువగా జనం అలాగే ఉంటున్నారు. మన ముందు ఒక మాట మాట్లాడతారు, మన తర్వాత ఇంకొక మాట మాట్లాడతారు. మనంత మంచి వాళ్ళు లేరు, మీ అంతా అంటే మీలాగా అసలు ఇంకెవ్వరు కూడా ఈ పని చేయలేరు అన్నట్టుగా మన ముందు చాలా ఎక్కువగా పొగడ్తలతో ముంచేస్తారు. నిజంగా వెనక్కి వెళ్ళి మన గురించి చెప్పేటువంటి మాటలన్నీ కూడా ఆపోజిట్గా ఉంటాయన్నమాట. అలా చెప్తారు. కాబట్టి వీళ్ళ ముఖాలు వీళ్ళకేమొచ్చు అని చెప్పలే అని మాట్లాడతారు. అలా మాట్లాడతారు కొంతమంది. అయితే ఈ రాశి వ్యక్తులు అలా కాదండి. ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు. ఉన్నది ఉన్నట్టుగా కుండబద్దలు అయ్యే విధంగా మాట్లాడుతుంటారు. వెనకైనా ముందైనా కానీ ఎక్కడైనా సరే ఒకే మాట మీద ఉంటారు. అలాగే కోపం వస్తే కోపాన్ని అప్పటికప్పుడే ముఖం మీద వచ్చేసేలాగా చెప్పేస్తారు అనమాట. కడుపులో దాచిపెట్టుకోరా కోపాన్ని, వెంటనే బయటకు వెళ్ళగక్కేలాగా వీరి యొక్క ప్రవర్తన ఉంటుంది. కాబట్టి కోపానికి తగిన విధానంగా వీరి ప్రవర్తనకి తీరు కూడా ఎదుటి వ్యక్తులకు నచ్చకపోవచ్చేమో కానీ వీరి మనసులో ఏదై ఉండదు. అయితే నటించడం అనేది చేత కాదని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి రేపటి రోజున పూర్తిగా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అండి. కొన్ని విషయాల్లో ప్రతికూలతలు కనిపించినప్పటికీ కూడా కొంత అంటే భగవంతుడి యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల ప్రతికూలమైన సమయాన్ని బయటపడవచ్చు అని చెప్పుకోవచ్చు. అలాగే డీసెంట్గా రేపటి రోజున వీరి పనుల్లో వీరు చాలా అంటే చాలా బిజీగా గడుపుతారు. అలాగే వీరికి సంబంధించినటువంటి విషయాలన్నింటిలో కూడా రేపటి రోజున వీరు ముందంజలో ఉంటారు. అంటే పని విషయంలో కావచ్చు, లేదంటే వ్యాపారం, ఇలా ఏదైనా వృత్తికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా చకచక చేసేసుకొని సాయంత్రానికల్లా ఇంటికి వెళ్ళేసి కుటుంబ సభ్యులతో సంతోషంగా అయితే రేపటి రోజున గడపబోతున్నారని చెప్పుకోవాలి. అంటే అలాగే పిల్లల నుండి ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తారో వారి నుండి ఏదైనా మంచిగా తెలుసుకోవాల్సిన విషయాలు కానీ, లేదంటే వారు ఏదైనా కొంచెం వీరితో కాసేపు పేరెంట్స్తో గడపాలని చెప్పి చాలామంది పిల్లలు అంటే ఎదురు చూస్తూ ఉంటారు కదా. అలా వీరు రేపటి రోజున పిల్లల కోసం కూడా సమయాన్ని అయితే కేటాయిస్తారు. ఇక అలాగే వీరు రేపటి రోజున బాగా అంటే భార్యాభర్తలు ఎవరైతే ఉంటారో రాశి వాళ్ళు కూడా చాలా చక్కగా మంచి విషయాలను రేపటి రోజున శుభకార్యాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, చర్చలు కావచ్చు, ఇలా కుటుంబ వ్యక్తులతో కలిసి చక్కటి మంచి మాటలు అయితే కాసేపు సరదాగా కాలక్షేపం చేసినట్టుగా టైం అనేది స్పెండ్ చేస్తారండి. ఇక అలాగే రేపటి రోజున కొంతమంది వ్యక్తుల వల్ల వీరికి కొన్ని రహస్యాలు అయితే బయటపడేటువంటి ఛాన్స్ కనిపిస్తున్నాయి. ఆ యొక్క రహస్యాలు కూడా ఏంటంటే మీ యొక్క భూములకు సంబంధించిన విషయాలు కావచ్చు, మీ ఇళ్ళ స్థలాలు కావచ్చు, లేదంటే మీ తాతల తండ్రులు ఎవరైనా ఉంటారు కదా మీ పెద్దవారు, అలా మీ పెద్దరికం నుంచి వచ్చినటువంటి స్థిరాస్తుల విషయంలో కొన్ని విషయాలు అయితే మీకు కొంతమంది వ్యక్తుల ద్వారా మీకు రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు ఉన్నాయని తెలియజేయడము, లేదంటే మీకు ఏదైనా స్థలాల విషయంలో మీకు రావాల్సినటువంటి ఏదైనా స్థలాలు, మీకు దక్కవలసినటువంటి స్థలాలు ఉన్నాయని చెప్పేసి ఎవరో ఒకరి ద్వారా అయితే మీకు ఒక మంచి విషయం అయితే రేపటి రోజు జరగడం అయితే జరుగుతుంది. ఈ విషయంగా మీరు ఆ విషయం తెలుసుకున్న వెంటనే చాలా ఆనందిస్తారు, అలాగే ఆశ్చర్యపోతారు కూడా అని చెప్పుకోవాలి. అయితే
ఒకటికి 2 సార్లు జాగ్రత్తగా వారి మాటలు విన్న తర్వాత వెంటనే డెసిషన్ తీసుకోకండి. అది నిజమా కాదా అనేది కనుక్కొని నిజంగా మీకు అవి దక్కేవా కావా అనేది ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని మాట్లాడుకొని ఆ తర్వాత స్టెప్ అనేది వేయండి. అది మీకు దక్కకపోయినా సరే మీరేం నిరాశని చెందవద్దు. ఇంతవరకు చూసిన